శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 8 తారీఖు నుంచి 14 తారీఖు వరకు తెలుసుకుందాం ఈ వారం రోజులు. అంతకంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కోసం కానీ, లేకపోతే కొంతమందికి చదువు విషయంలో కానీ, కొంతమంది ఫారిన్ వెళ్ళడం కోసం కానీ, ఇట్లా మీకు చాలామంది జాతకాల్లో కొన్ని ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పర్సనల్గా మీ అందరి యొక్క జాతకాలు చూసి నేను చెప్తానండి. అంతేకాకుండా నేను షూటింగ్స్లోనూ లేకపోతే బిజీగా ఉండడం వల్ల, ఫోన్లో బిజీగా ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోవద్దు. మీకు నా వాట్సాప్ నెంబర్లో ఇది ఉంది. మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలి మీకు నేను అడుగుతాను. అది మీరు చెప్తే ఖచ్చితంగా చెప్దామండి, అందులో డౌటే లేదు. నేనే చెప్తుంటాను. నాకు 34 సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇందులో. సరే, అది పక్క పెడితే అసలు మనం ఈ డిసెంబర్ నెలలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాసుల్లో ఉండే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. గురుడు వృషభ రాశిలోను, అంటే వక్రగతిలోను, చంద్రుడు కూడా 14వ తారీఖుని చంద్రుడు కూడా కలిసి ఉంటాడు వృషభ రాశిలో. అంతేకాకుండా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటాడు, కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే రవి బుధులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రుడి ప్రభావం ఎక్కువ అండి, మకర రాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. శని మీకు తెలియదు ఏముందండి, కుంభరాశిలో ఉంటాడు. పైగా రాహు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటాడు. ఆ రాహుతోని చంద్రుడు కూడా 10th and 11th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసి రాహు ఉంటాడు. సరే, ఈ గ్రహాల యొక్క ఏ హౌస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగానండి మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు వరకు కూడా తెలుసుకోబోతున్నాం మనం. ఇక డిసెంబర్లో యొక్క వారఫలాలు. ధనుర్రాశి వాళ్ళకి ఈ నెలలో బాగుందండి. యాక్చువల్గా మీకు శుక్రుడు మంచివాడు కాదు. అటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో ఉండి గురుడి చేత చూడబడుతున్నాడు. విశేషమైన సంపదలు కలుగుతాయి కదండి ఈ వారంలో. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా మీకు రావాల్సిన బాకీలు కానీ, మీకు రావాల్సిన వల్ల ధనం కానీ, అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, కొత్త ఉద్యోగాలు కానీ, అయితే బిజినెస్ల ద్వారా కానీ ఏదో విధంగా మీకు ఆర్థికంగా నిలదొక్కోవడం కాకుండా కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఎప్పుడు పాటలు పాడుతూ ఉండడము, కంఠధ్వని బాగుండడము, తెలివిగా ఉండడము, అందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆభరణాలు కూడా ద్వితీయ భావంలో శుక్రుడు ఉండడం వల్ల కొనుక్కుంటారు. చదువులో కూడా బాగా రాణిస్తారు అన్న సందేహం లేదు. ముఖ్యంగా గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదండి. అది ఉండడం వల్లే చక్కటి అదృష్టం బాగుంది. పైగా శుక్రుడికి కుజ దృష్టి కూడా ఉంది. అద్భుతం, చాలా మంచి యోగంగా ఉంది, అద్భుతం. పైగా శని భగవానుడు 3వ భావంలో ఉన్నాడు. 3వ భావంలో శని అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా మారుస్తాడు. మీ చెల్లెలకి బాగుంటుంది, ధైర్యంగా ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ప్రయాణాల్లో ఆనందంగా ఉంటారు. ఏదేమైనా 4th భావంలో చంద్రుడు 10వ తారీఖు 11వ తారీఖు మీకు వస్తున్నాడండి. 11వ తారీఖు 10ని 11 ఉంటాడు. ఆ రాహుల కాంబినేషన్ ఏంటంటే రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు 4th భావంలో. అంటే చంద్రుడితో కలిసి చంద్రుడి యొక్క శుభ ఫలితాలు కూడా రాహు ఇస్తాడు, మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే ఏమి ఇస్తాడు? ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం బాగా ధనాన్ని ఇస్తాడండి. నేమ్ అండ్ ఫేమ్ ఇస్తాడు. నెంబర్ ఆఫ్ కాదు కానీ ఎక్కువగా బాగా డెవలప్ చేస్తుంటాడు. చదువు విషయంలో బాగుంటుంది. సంగీత సాధనలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయి. కొత్త అవకాశాలు వాటి వెతుక్కుంటూ వస్తాయండి. ముఖ్యంగా మీ వాహన యోగము, గృహయోగము కొనుక్కోబోతున్నారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళబోతున్నారు. చంద్రుడు రాహు ఉంటే, రాహు 4th భావంలో అంటే ఫారినే కదండి. అలాగే మీకు 6వ భావంలో గురుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు. యోగమే కదా. అంటే అష్టమాధిపతి 6వ భావంలో ఉండడమే. సో ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే మీకు శత్రుభయం లేకుండా, ఆరోగ్యంగా ఉంటూ, అదృష్టవంతులుగా ఉంటూ, ఎటువంటి భయం లేకుండా, చిన్న మీరు అప్పులు చేసినా అప్పులు సకాలంలో వచ్చేటి ఉండడము, మేనమామూలుగా అద్భుతంగా ఉండడము, ఎంత బాగుందండి. తలవంతరంభగా వచ్చే ధనయోగం ఉండడము, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కుదరడము. 6వ భావంలో ఉండే గురుచంద్రుల కాంబినేషన్ యోగంలో ఉన్నారు. సప్తమాధిపతి అంటే బుధుడు కూడా 12వ భావంలో ఉన్నాడు కదా. సప్తమాధిపతి 12వ భావం తప్ప ఏం తప్పు కాదండి, మంచి చేస్తాడు.
అంటే మీకు శుభకార్యాలు చేయడము, ముఖ్యంగా భార్యాభర్తలు అనురాగంగా ఉండడము, పెళ్ళిళ్ళ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అది అద్భుతంగా ఉన్నాయి. కానీ అష్టమ స్థానంలో కుజుడు మంచివాడు కాదు, అయినప్పటికీ ధనయోగాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ధనయోగాన్ని ఇవ్వడము, సంతాన విషయంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఇస్తుంటాడు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి మమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. భాగ్యస్థానం కూడా మీకు అంత అద్భుతంగా లేదండి. భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడు. అంటే అద్భుతంగా లేదంటే కొద్దిగా లాసులు రావడానికి కానీ, లేకపోతే కొద్దిగా మీకు లాసులతో పాటు లాభాలు తక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కేతువు దశమంలో ఉండి గురుదృష్టి ఉంది. దశమంలో కేతువుకి గురుదృష్టి ఉందంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మాత్రం చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చెప్తున్నాను. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి ధనాదాయం బాగుంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఆ రంగంలో అంటే ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో ఉద్యోగ భద్రత, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ధనము, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికే మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్మస్థానం కాబట్టి మంచి మంచి పనులు చేస్తూ ఉండడము, దైవ దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ అద్భుతంగా మీరు ఉంటారన్న సందేహం లేదు. పైగా 11వ భావాన్ని కూడా కుజుడు చూస్తున్నాడండి. 11వ భావన కుజుడు చూడడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూముల వల్ల లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 12వ భావన రవి బుధుడికి గురుదృష్టి తప్పు కాదు కదా. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో కలిసి ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి దశ అంటే 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ భాగ్య రాజ్యాధిపతులు కలిసి 12వ భావంలో ఉండి గురుదృష్టి ఉంది అంటే అదృష్టవంతులు అవుతారు అని అర్థం. అంటే 12వ భావంలో ఉండడం వల్ల సంపదలు పెరగడము విశేషంగా. అలాగే గురుడు ఒంటరిగా ఉండడం వల్ల ధనరాశి బాగా అదృష్టవంతులుగా ఉంటారని చెప్పడము బాగా ఉందండి. వ్యయ భావంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్లో బాగా లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతం. 12వ భావంలో రవి బుధులు ఉన్నారంటే ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా సక్సెస్ అవుతారు. ఖర్చులు కూడా అధికంగా ధనం ఖర్చు పెడుతుంటారు. సన్మానాలు కూడా జరుగుతాయి మీ కొండలో సందేహం లేదు. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి అంటే మీ ధనురాశి వాళ్ళకి చాలా మంచి కాలము. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవాలండి మీరు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు కొలవడం వల్ల అన్ని విధాలుగా మీకు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారన్నలో సందేహం లేదు. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందామండి. అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. పూజించవలసిన దేవుడు ఏంటయ్యా అంటే అమ్మవారండి. ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి మకర రాశిలో కనకదుర్గ అంటే మీరు శుక్రుడు ఉండడం వల్ల శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అమ్మవారిని పూజించాలి. పైగా రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారి కనకదుర్గ అమ్మవారు, లలిత అమ్మవారు, పార్వతీదేవి ఇలాగ మీరు ఎవరి దేవుని పూజిస్తే ఎవరి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం వలన ప్రతి వాళ్ళు ప్రతి రాశి వాళ్ళు రెమెడీస్ చెప్తున్నారండి. పూజించడం వలన, అమ్మవారికి కుంకుమ పూజలు కానీ చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళకి కూడా సర్వ సౌభాగ్యాలు సుఖాలు కలగడం కాకుండా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు అవ్వాల్సిన పెళ్ళిళ్ళ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం విషయంలో కానీ మెయిన్ కారకురాలు అమ్మవారు రాహు. కాబట్టి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయడం వలన అంటే ఇంట్లోనే అమ్మవారికి పూజించడం వలన సర్వ సుఖాలు సర్వ శుభాలు అన్ని రాశుల వాళ్ళకి కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ అందరికీ మంచి జరగాలని, జరుగుతుందని, ప్రతి రంగంలోనూ పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనపరుస్తారని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని, మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.